లేదంటే కూటమి కాబట్టి ఈ స్థాయి విజయం సాధించింది అని అనుకోవాలా మహాయుతి? ఒక రకంగా చెప్పాలంటే అసలు ఇది సాధిస్తుంది అన్న నమ్మకం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఇది రాష్ట్రాల నాయకులకు ఉందో లేదో కూడా డౌటే. అదేంటి ఎగ్జిట్ పోల్స్ గంటాపదంగా చెప్పినాయి కదా. ఎగ్జిట్ పోల్స్ కూడా నమ్మే పరిస్థితి కాదు కదా. మన హర్యానాలో అందరూ చెప్తే ఒక రకంగా వచ్చి ఛత్తీస్గఢ్ కదా. ఎందుకంటే నెక్ టు నెక్ సిచ్యుయేషను మెయిన్ ట్రబుల్ ఎక్కడొచ్చిందంటే మొన్ననే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి ఎక్కువ సీట్లు రావడం. కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ శరద్ పవారు, శివసేన షిండే, అందులో కొత్త గుర్తులతో వెళ్ళి సాధించారు వాళ్ళు. ఇంకా అయిపోయింది పని అనుకున్నారు. అదే వీళ్ళకి ధైర్యం కూడా. తీరా చూస్తే ఈ రిజల్ట్ అయితే అనూహ్యం. మామూలుగా అత్యవసర దగ్గర 150 160 అనుకున్నారు కానీ 220 దాకా అన్నటువంటిది ఊహించండి కూటమికి. అది అనూహ్యం. ఈవెన్ మీరు ఆ ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా అంత లేదు. ఒక్క యాక్సిస్ మై ఇండియా వాడొక్కడే కరెక్ట్గా చెప్పాడు ఆ రేంజ్లో వస్తాయి. మిగతా వాళ్ళందరూ తేడా వచ్చింది. పాయింట్ అలా ఏంటంటే నరేంద్ర మోడీ తక్కువగా ప్రచారం చేశాడు మహారాష్ట్రలో. మామూలుగా ఇదివరకు మొత్తం తన పేదనే నడిపేవాళ్ళు. ఒక వ్యూహాత్మకమైనటువంటి కథ నడిపారు. మోడీని క్రమంగా తగ్గిస్తున్నారు ప్రచారాలకి. అంటే అతను వెళ్ళినప్పుడు పూర్తిగా పార్టీ యంత్రాంగం మొత్తం అతని మీద కాన్సన్ట్రేషన్, అతని ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంటింటికి పోవడం, ఈ టైంలో అనుసరించాల్సిన వ్యూహాలు వర్కౌట్ కావట్లేదు, చేయలేకపోతున్నారు. అది దెబ్బతినేసింది.